అలానే మిశ్రేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల ఆఫర్ ప్రకటించారు. ఎవరికో తెలుసా? స్టూడెంట్స్కి. ఎవరైతే నోబెల్ ప్రైజ్ గెలుచుకుంటారో వాళ్ళకి 100 కోట్లు ఇస్తానని చెప్పి ఆయన ఆఫర్ ప్రకటించేశారు. ప్రస్తుతం క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది. సిలికాన్ వ్యాలీ ఏ విధంగా అయితే అమెరికాలో ఉందో అదే తరహాలో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో రావాలి అని చెప్పి ఆయన సంకల్పించారు. ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ వ్యాలీ అంటే తెలుసు, అది అమెరికాలో ఉంటుందని తెలుసు. అదే తరహాలో రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ ఉంటుందంటే అది అమరావతిలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఉంటుంది అని చెప్పి అందరూ చెప్పుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ టాక్ అని చెప్పి విద్యార్థులతోటి మాట్లాడారు. సుమారుగా 60,000 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. వాళ్ళతోటి క్వాంటమ్ టాక్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి క్వాంటమ్ టెక్నాలజీ రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా మిరాకిల్స్ సృష్టించబోతుంది, క్వాంటమ్ టెక్నాలజీ ఏ విధంగా ఉండబోతుంది అన్ని రంగాల్లో అనేటువంటి విషయాన్ని షేర్ చేసుకున్నారు విద్యార్థులతోటి. ఆ సందర్భంగా విద్యార్థులకి ఇచ్చినటువంటి ఆఫర్ 100 కోట్లు. ఈ క్వాంటమ్ టెక్నాలజీలో కనుక రీసెర్చ్ చేసి మీరు కనుక నోబెల్ ప్రైజ్ గెలుచుకోగలిగితే 100 కోట్లు ఇస్తానని చెప్పి ప్రోత్సహించారు విద్యార్థుల్ని. రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీకి హబ్గా ఆంధ్రప్రదేశ్ మారాలి, క్వాంటమ్ వ్యాలీగా అమరావతి ఉండాలి అని అంటే ఆ దిశగా విద్యార్థులు దీని మీద అవగాహన కలిగించుకోవాలి, అవగాహన పెంచుకోవాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. యాక్చువల్గా క్వాంటమ్ మిషన్ అనేది భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. దాంట్లో భాగంగానే క్వాంటమ్ వ్యాలీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కాన్సెప్ట్ని ముందుగా అందిపుచ్చుకుంది చంద్రబాబు గారు. మరి ఏ రాష్ట్రంలో కూడా క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ జరగట్లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. దీని ప్రమోషన్ కోసం టీసీఎస్, ఐబిఎం, ఎల్ఎన్టీ ఈ 3 కంపెనీలు సంయుక్తంగా ఈ క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించబోతున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే 2026 జనవరిలోనే ఈ క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించబోతున్నారు, క్వాంటమ్ టెక్నాలజీని ప్రారంభించబోతున్నారు. ఈ క్వాంటమ్ టెక్నాలజీ రాబోయేటువంటి రోజుల్లో మిరాకిల్స్ సృష్టించడంతో పాటు అనేక అద్భుతాలని క్రియేట్ చేయబోతుంది అన్ని రంగాల్లో కూడా అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించి క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఆ దిశగా కరికులాన్ని కూడా మారుస్తున్నారు. టోటల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్నే మార్చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి కంప్యూటర్స్ స్థానంలో క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతున్నాయి. గతంలో మనం 90s చూసుకుంటే అప్పటి వరకు మనకి టైప్ మిషన్లు ఉండేవి. ఈ టైప్ మిషన్ ప్లేస్లో కంప్యూటర్స్ వచ్చేసాయి. అది ఒక విచిత్రమైన పరిణామం కింద అప్పుడు అనుకున్నారు. కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని చెప్పి భావించారు. కంప్యూటర్లు వస్తే రోడ్డును పడతారు అందరూ, ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండవు అని చెప్పి ప్రచారం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు గారికి తెలుసు రాబోయేటువంటి 20 సంవత్సరాల్లో కంప్యూటర్ యుగం ఏ విధంగా ఉండబోతుంది అని. ఆ యుగంలోకి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని మిగిలిన రాష్ట్రాల కంటే కూడా వేగంగా తీసుకెళ్ళగలిగారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ను చూసినా, తెలంగాణ సంపదను చూసినా ఆయన 2020 విజన్ ఫలితమే. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, కేటీఆర్ గారు చెప్పినా, రాజకీయాలకు అతీతంగా మనం చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన్ని ప్రశంసించాల్సిందని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. అనేక మంది ఐటీ నిపుణులు చెప్పారు, మైక్రోసాఫ్ట్ అధినేత చెప్పారు, బిల్ గేట్స్ చెప్పారు, అలాగే సత్య నాదెండ్ల చెప్తున్నారు, అలాగే సుందర్ పిచ్చే చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది. రాబోయే రోజులన్నీ కూడా క్వాంటమ్ యుగం. ఇప్పటి వరకు కంప్యూటర్ యుగం, దీన్ని దాటుకొని క్వాంటమ్ యుగంలోకి అడుగు పెట్టబోతున్నాము. దాంట్లో ముందుండాలి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యూత్కి ఒక దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగానే ఇవన్నీ అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఏమేమి కోర్సు నేర్చుకోవాలి రాబోయేటువంటి రోజుల్లో, ప్రతి ఒక్కళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి రీసెర్చర్గా మారాలి, ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇక నుంచి
మీరే 10 మందికి ఉద్యోగాలు ఇప్పించేలాగా మీరు తయారు కావాలి అనేటువంటి దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అందుకు కావలసినటువంటి మౌలిక వనరులు కానీ, అందుకు కావాల్సినటువంటి సదుపాయాలను కానీ, దానికి కావాల్సినటువంటి పాలసీలను కానీ తాను ఇంట్రొడ్యూస్ చేస్తాను, మీరు వాటిని అందిపుచ్చుకోండి అని చెప్పి చెప్తున్నారు. అందుకే క్వాంటమ్ టాక్ నేపథ్యంలో సుమారు 60,000 మంది విద్యార్థులతోటి వర్చువల్గా ఆయన మీట్ అయ్యారు. రాబోయేటువంటి క్వాంటమ్ యుగం ఏ విధంగా ఉండబోతుందో ఆయన వివరించి చెప్పారు. దాంతోపాటు తన విజన్ ఏంటో కూడా స్టూడెంట్స్కి చెప్పారు. విశాఖని ఐటీ హబ్గా, అక్కడ ఐటీ జోన్గా తయారు చేయబోతున్నామని చెప్పారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తయారు చేయబోతున్నామని చెప్పారు. అలాగే తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయబోతున్నామని చెప్పారు. ఓరకల్ని డ్రోన్స్ హబ్గా తయారు చేయబోతున్నామని ఆయన చెప్పారు. మొత్తం 3 ఎకానమిక్ జోన్స్గా ఆంధ్రప్రదేశ్ని విభజించి డెవలప్ చేయాలనుకుంటున్నామనేటువంటి విషయాన్ని కూడా వివరించారు. ఇప్పటి వరకు తెలంగాణకి ఫైనాన్షియల్ సెంటర్గా, గ్రోత్ ఇంజిన్గా హైదరాబాద్ ఉంది. అలాగే తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్కి ఏముంది అనే క్వశ్చన్ చేసుకుంటే ఏమీ కనిపించదు. కానీ రాబోయేటువంటి రోజుల్లో గ్రోత్ ఇంజిన్స్గా 3 ప్లేసుల్ని తయారు చేయాలని చంద్రబాబు గారు అనుకున్నారు. ఆ 3 ప్లేసుల్లో ఒకటి వైజాగ్ ఎకనామిక్ జోన్, 2 అమరావతి ఎకనామిక్ జోన్, 3 తిరుపతి ఎకనామిక్ జోన్. ఈ 3 జోన్లకి 3 సీనియర్ ఐఏఎస్ అధికారులని నియామకం చేసి ఆంధ్రప్రదేశ్ని సమగ్ర అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి పాలసీతోటి వెళ్తూ ఉన్నారు. అందుకే ఆ దిశగా ఇప్పుడున్నటువంటి యువతను నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్కిల్ ఆడిట్ చేశారు, నైపుణ్య యాప్ను తయారు చేశారు, కౌశలమైనటువంటి ప్రాజెక్ట్ ద్వారా ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకు ఉండేటువంటి అర్హతలు ఏంటి, వాళ్ళకు ఉండేటువంటి స్కిల్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వమే రికమెండ్ చేస్తుంది ఏ కంపెనీలో మీకు అవకాశాలు ఉన్నాయి, ఏ కంపెనీకి వెళ్తే మంచి ప్యాకేజ్ వస్తుంది అనేటువంటి సజెషన్స్ ఇస్తూ ఉంది. దాంతోపాటు సంక్షేమ పథకాలు, ఒకవైపు సంక్షేమ పథకాలను చంద్రబాబు గారు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, మరోవైపు అభివృద్ధి, ఇంకొక వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ఆయన రకరకాల సోర్స్ వెతుక్కుంటూ ఉన్నారు. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి, పోలవరం ప్రాజెక్టు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ పెట్టుబడులను భారీగా తీసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ సహకరించాలి. స్టూడెంట్స్ అందరూ కూడా రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీవే, భవిష్యత్తు అంతా మీదే. భవిష్యత్తుని మీరు ఒకసారి అంచనా వేసుకొని క్వాంటమ్ యుగంలోకి అడుగు పెట్టండి అని ఆయన క్వాంటమ్ టాక్లో విద్యార్థులకు ఒక దిశానిర్దేశం చేస్తూ 100 కోట్ల ఆఫర్ ప్రకటించారు. నోబెల్ ప్రైజ్ తీసుకొస్తే క్వాంటమ్ టెక్నాలజీలో మీకు 100 కోట్లు ఇస్తానని ఆయన అనౌన్స్ చేశారు. ఇది ఒక బంపర్ ఆఫర్ విద్యార్థులకి. సో క్వాంటమ్ టెక్నాలజీలో, క్వాంటమ్ వ్యాలీలో ఎవరు ముందుండి నోబెల్ ప్రైజ్ తీసుకొస్తారో వాళ్ళకి 100 కోట్లు చంద్రబాబు గారు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. కాబట్టి సో దాని మీద రీసెర్చ్ ఎవరైనా చేయొచ్చు. రాబోయే రోజుల్లో స్టార్టప్ కంపెనీలు పెట్టారు. అక్కడ ఈ స్టార్టప్ కంపెనీల ద్వారా ఇన్నోవేషన్గా ఆలోచించి ఇన్నోవేషన్ హబ్స్ పెట్టారు. ఇన్నోవేషన్గా ఆలోచించి అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగంలో, అలాగే మ్యానుఫ్యాక్చర్ రంగంలో, ఎలక్ట్రానిక్స్ రంగంలో, ఇలా అన్ని రంగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇంకొక వైపు డేటా హబ్ వస్తుంది వైజాగ్లో. ఇవన్నీ కూడా ఐటీని మరొక లెవెల్కి తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి వనరులు. వీటిని అందిపుచ్చుకొని క్వాంటమ్ యుగంలోకి అడుగు పెట్టండి అని ఒక దిశానిర్దేశం చంద్రబాబు గారు చేయటం దేనికి సంకేతం? యూత్ని నెక్స్ట్ యుగంలోకి తీసుకెళ్ళగలరా చంద్రబాబు నాయుడు గారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.